ఉచిత బస్సుపై తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ఆధార్ కార్డుతో పాటు ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు కూడా పనిచేస్తాయని సజ్జనర్ ప్రకటించారు. ఆధార్ కార్డు అలాగే ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర గుర్తింపు కార్డులు కండక్టర్లకు చూపిస్తే జీరో టికెట్స్ తీసుకోవచ్చని వెల్లడించారు సజ్జనర్. ఆధార్ కార్డు ఒక్కటే ప్రామాణికం కాదని ఓ నెటిజన్ సజ్జనర్ కు ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. ఈ నేపథ్యంలోనే స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ప్రకటన చేశారు. కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం ఒరిజినల్ ఆధార్ కార్డు అలాగే ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్, ఇతర గుర్తింపు కార్డులు కండక్టర్లకు చూపిస్తే జీరో టికెట్స్ తీసుకోవచ్చని ఈ సందర్భంగా వెల్లడించారు సజ్జనార్. ఉచిత బస్సుపై తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ఆధార్ కార్డుతో పాటు ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్స్ కూడా పనిచేస్తాయని సజ్జనర్ ప్రకటించారు. ఆధార్ కార్డు అలాగే ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర గుర్తింపు కార్డులు కండక్టర్లకు చూపిస్తే జీరో టికెట్స్ తీసుకోవచ్చని వెల్లడించారు సజ్జనర్. ఆధార్ కార్డు ఒక్కటే ప్రామాణికం కాదని ఓ నెటిజన్ సజ్జనర్ కు ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. ఈ నేపథ్యంలోనే స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ప్రకటన చేశారు. కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం ఒరిజినల్ ఆధార్ కార్డు అలాగే ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్, ఇతర గుర్తింపు కార్డులు కండక్టర్లకు చూపిస్తే జీరో టికెట్స్ తీసుకోవచ్చని ఈ సందర్భంగా వెల్లడించారు సజ్జనార్. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రెహానా, రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. దాదాపు 1.5 years నుంచి కూడా ఈ పథకం కొనసాగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా చేస్తున్నారు. మేజర్ గా ఆర్టీసీ ఆర్డినరీ బస్సెస్ తో పాటు ఎక్స్ప్రెస్ బస్సెస్ లో కూడా ఈ యొక్క మహాలక్ష్మి పథకం కూడా అమలవుతుంది. అయితే చాలా వరకు కూడా మొదటి నుంచి కూడా చాలా వరకు ఇటు మరి ఓన్లీ ఓటర్ ఐడి కార్డు మాత్రమే, ఆధార్ కార్డుతో పాటు ఓటర్ ఐడి కార్డు మాత్రమే ఇటు మహిళలు బస్సు ఎక్కే టైంలో కండక్టర్ మాత్రం చూపిస్తే వాళ్ళు జీరో టికెట్ కొడుతున్నారు. మరి దీనిపై చాలా వరకు కొంతమందికి అవగాహన లేకుండే చాలా మంది కూడా మహిళలంతా కూడా ఆధార్ కార్డునే ప్రామాణికంగా చేసుకుని వాళ్ళు బస్సు ఎక్కినప్పుడు కండక్టర్ చూపించినప్పుడు వాళ్ళు జీరో టికెట్ మాత్రమే కొడుతున్నారు. మరి ఇదే విషయంపై కూడా ఒక సిటిజన్ సజ్జనర్ కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. సజ్జనను ఆర్టీసీ ఎండీ సజ్జనను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. మరి ఈ నేపథ్యంలో కూడా ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కూడా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఆధార్ కార్డుతో పాటు ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు కూడా పనిచేస్తాయని కూడా సజ్జనర్ ప్రకటించారు. నిజానికి ఇది అందరికీ చాలా మంది కూడా అవగాహన లేదు. ఎందుకంటే చాలా మంది మహిళలంతా కూడా రూరల్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే మహిళల ప్రయాణాన్ని కూడా ఇటు గ్రామాల్లో ఉండేటువంటి మహిళల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఎందుకంటే బిలో పవర్టీ లైన్ ఎవరైతే దారిద్ర్యకు దిగుని ఉంటారో వాళ్ళు కూడా బస్సులో టికెట్ కొనే పరిస్థితి కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో వాళ్ళ కోసమే మేజర్ గా ఈ యొక్క మహిళలకు బస్సుల ఉచిత ప్రయాణం కూడా తీసుకొచ్చింది మహాలక్ష్మి పథకం పేరుతో. మరి ఇప్పటికే ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. మరి మొదట్లో కూడా జీరో టికెట్ కూడా కొట్టారు. కానీ ఆధార్ కార్డ్ బేస్డ్ మీదనే, అంటే ఆధార్ కార్డు చూపించినప్పుడు ఆ డాటా ఆధారంగా మరి వాళ్ళు తెలంగాణ వ్యక్తులైతే మాత్రమే ఈ యొక్క మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కూడా చేసే అవకాశం ఉంటుంది. మరి చాలా మంది ఆధార్ కార్డు మాత్రమే ఎక్కువగా వినియోగిస్తున్నారు. అంటే ఇటు సిటీలో కానీ ఇటు రూరల్ లో కానీ గ్రామాల్లో కూడా చాలా మంది మహిళలు మరి ఆధార్ కార్డును వాళ్ళు లామినేషన్ చేయించుకొని వాళ్ళు బస్సు ఎక్కినప్పుడు వాళ్ళు కండక్టర్ చూపించిన తర్వాత ఆ జీరో టికెట్ ఎక్కడి వరకు నుంచి ఎక్కడి వరకు వెళ్తారనిపై కూడా జీరో టికెట్ అయితే ప్రజెంట్ అయితే కొడుతున్నారు. మరి చాలా మంది కూడా మాటి ఓటర్ ఐడి అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు కూడా పనిచేస్తాయని కూడా చాలా మంది తెలియదు. ఇదే డౌట్ ను కూడా ఒక సిటిజన్ కూడా మరి అభిప్రాయం వ్యక్తం చేస్తూ తన అభిప్రాయం కూడా ట్యాగ్ చేస్తూ మరి ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు కేంద్రం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గుర్తించినటువంటి ఆధార్ కార్డులు కానీ, ఒరిజినల్ కార్డులు అలాగే ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇతర గుర్తింపు కార్డులు కండక్టర్ చూపిస్తే మరి జీరో టికెట్ తీసుకోవచ్చు మహిళలను కూడా సందర్భంగా సజ్జనర్ స్పష్టం చేయడం జరిగింది. మరి దీనిపై కూడా చాలా వరకు ఫస్ట్ నుంచి కూడా ఓన్లీ ఆధార్ కార్డు బేస్ మీద చాలా మంది మహిళలు కూడా తీసుకుంటారు. మరి చదువుకున్న వాళ్ళు పాన్ కార్డు కూడా చూపిస్తున్నారు. పాన్ కార్డుతో పాటు ఇతర ఓటర్ ఐడి గానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ గానీ కొంతమంది చూస్తున్నారు. కానీ రూరల్ లో అంతగా చదువుకునే వారు మహిళలు మాత్రం ఓన్లీ ఆధార్ కార్డు బేస్ మీదనే చాలా మంది
ఉచిత బస్సు ప్రయాణం అయితే చేస్తున్న పరిస్థితి. మరి ఈ విషయాన్ని కూడా మరి ఒక నిజం తీసుకొచ్చినప్పుడు ప్రస్తుతం క్వశ్చన్ చేసినప్పుడు మాత్రమే ఈ విషయాన్ని కూడా మరి ఆర్టీసీ ఎండి సజ్జన కూడా చెప్పారు. మరి దీనిపై కూడా చాలా వరకు విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉండే, కానీ అంత ముందు కూడా చేయలేదు. మరి ఓన్లీ ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి బేస్డ్ మీద చాలా మంది ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని కూడా అనుకున్నారు. మహిళలకు కూడా చాలా మంది, కొంతమంది బిలో పవర్టీ ఉన్న వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళకు కూడా చాలా మంది కూడా అవగాహన ఉండదు. మరి ఇదే విషయాన్ని కూడా ఈ రోజు మరి ఒక నిర్ణయం అడిగిన క్వశ్చన్ కూడా మరి సజ్జన రీట్యాగ్ చేస్తూ కూడా ఆయన అడిగిన క్వశ్చన్ కూడా ఆర్టీసీ ఎండి సజ్జన కూడా స్పష్టం చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గుర్తించిందో దాదాపు 18 పైగా గుర్తింపు కార్డులు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఆధార్ కార్డుతో పాటు అదేవిధంగా ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు కానీ ఇంకా ఇతరత్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి ఏ కార్డు చూపించినా కూడా మరి వాళ్ళు తెలంగాణలో నివాసితులై ఉండాలి. ఆ మహిళలు కూడా మరి వాళ్ళ వయసు కూడా మరి చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే మరి పండు ముసలి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ప్రయాణం కూడా అర్హులు అవుతారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా తెలంగాణ స్వస్థలానికి కలిగి ఉండాలి. మరి ఇతర ఏపీ కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు మాత్రం అయితే ఈ యొక్క మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం అయితే వర్తించారు. మరి వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉన్నా కానీ ఓటర్ ఐడి ఉన్నా కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు కానీ ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి ఏదైనా కార్డు చూపించి మహాలక్ష్మి పథకంలో భాగంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటే ఇటు మెట్రో సర్వీస్ లో కానీ అదేవిధంగా ఆర్డినరీ సర్వీస్ లో కానీ ఎక్కే వెసులుబాటు అయితే ఉంది. మరి ఇదే విషయాన్ని కూడా ఆర్టీసీ ఎండి సజ్జన కూడా వెల్లడించడం జరిగింది. రేహనా. సతీష్, అంటే ఇప్పటివరకు ఉచిత టికెట్ కోసం ఆధార్ కార్డే మ్యాండేటరీ అనుకున్న వాళ్ళకి దీని మీద ఏమైనా అవగాహన కల్పించే అవకాశం ఉంటుందంటారా? అంటే ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇంకా మిగతా ఐడెంటిటీ కార్డ్స్ కూడా యూజ్ అవుతాయని చెప్తున్నారు కదా, సో దీనిపై ప్రయాణికులు కూడా ఏమంటున్నారు? ఎస్, తప్పకుండా. ఎందుకంటే జనరల్ గా హైదరాబాద్ సిటీ జనానికి అయితే కొంతమందికి అయితే అవగాహన ఉంది. అంటే కొంతమంది మనం బస్సులో చూసినప్పుడు చాలా మంది ఆధార్ కార్డుతో పాటు వాళ్ళ దగ్గర ఓటర్ ఐడి ఉన్నా గానీ పాన్ కార్డు ఉన్నా గానీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా గానీ కొంతమంది చూపించి టికెట్ తీసుకుంటున్నారు. కానీ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో ముసలి వాళ్ళు కానీ లేకపోతే మిడిల్ ఏజ్ పీపుల్స్ ఊళ్ళ నుంచి సిటీకి ఉపాధి నిమిత్తం వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం ఓన్లీ ఆధార్ కార్డు మాత్రమే తెలుసు. కాబట్టి ఈ విషయంపై కూడా మరి ఆర్టీసీ కూడా త్వరలో కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేయాలని కూడా డిసైడ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ విషయాన్ని కూడా ఎవరు కూడా ఇంతవరకు పెద్దగా పట్టించుకోలేదు, మరి ఎవరు కూడా పెద్దగా ఆలోచించలేదు. కానీ ఒక నెటిజన్ అడిగిన క్వశ్చన్ కి మరి ఆర్టీసీ ఎండి సజ్జన మరి ఆయన రీట్యాగ్ చేస్తూ కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఈ విషయంలో ఆయన కూడా ఒక అవగాహన వచ్చింది. అంటే ఈ విషయంలో మాత్రం ఓన్లీ ఆధార్ కార్డ్ బేస్డ్ మాత్రమే చాలా మంది మహిళలు అంటే ఇటు సిటీలో కానీ రూరల్ గానీ చాలా మంది మహిళలు ఆధార్ కార్డు మాత్రమే చూపించి ఎక్కువగా మహాలక్ష్మి పథకంలో భాగంగా 0 టికెట్ తీసుకుంటున్నారు కూడా అర్థమైంది. కాబట్టి మరి ఈ విషయంపై త్వరలోనే మరి ఇటు ఆర్టీసీ ఎండి సజ్జనర్ గానీ మరి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి కూడా తీసుకెళ్లిన తర్వాత మరి వీటన్నిటిపై కూడా ప్రధానంగా అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది. మరి అది ముందు నుంచి ఉన్నప్పటికీ కూడా జనాల్లో మాత్రం చాలా వరకు కూడా అవేర్నెస్ లేదు. మరి దాని బేస్డ్ మీద ఎక్కువగా ఇప్పుడు చాలా జనరల్ గా ఇటు సిటీలో కానీ రూరల్ గానీ ఆధార్ బేస్డ్ మీద ఎక్కువగా మహిళలు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులలో అంటే ఆర్డినరీ బస్సెస్ కానీ ఎక్స్ప్రెస్ బస్సెస్ లో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా అంటే ఇతర కార్డులు కూడా ఉపయోగపడతాయని కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి మరి వాటన్నిటిపై కూడా అవగాహన కార్యక్రమం చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రెహన్. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.